హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాఘవేంద్ర వ్లాగ్స్. దిస్ ఇస్ రాఘవేంద్ర. ఈరోజు నేను మా ఫ్రెండ్ సాయిరామ్ అయితే నెల్లూరులోని రంగనాయకులపేట స్వామి గుడికి వెళ్తున్నాము. రంగనాయకుల స్వామి గుడికి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం ఈ గుడి గురించి తెలుసుకుందాము. ఈ గుడి పేరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం. నెల్లూరు జిల్లాలోనే ఆలయాల కన్నా అత్యంత ప్రాచీనమైన ఆలయం ఇది. నెల్లూరులోని రంగనాయకులపేటలోని పెన్నా నది ఒడ్డున ఉంది. రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగాను, అట్లాగే రంగనాయకి అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను అభివర్ణిస్తారు ఈ గుడిలో. ఇంకా మనం ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం అనుకుంటే, మహాపుణ్యక్షేత్ర పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగాన్ని నిర్వహిస్తాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరవడిల్లిపోయి అక్కడ శ్రీ రంగనాథ స్వామిగా వెలిశాడు. మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలో నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వలాల్లో ఒకటి శ్రీ రంగనాథ స్వామి ఆలయం, మరొకటి జొన్నవాడ కామాక్షి ఆలయం, మరొకటి వెంకటగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఈ రంగనాయకుల స్వామి గుడికి మనం దగ్గరగా వెళ్ళే మార్గం చూసుకున్నట్టయితే, మన నెల్లూరులోని నెల్లూరు మెయిన్ రైల్వే స్టేషన్ నుండి కొంచెం ముందరికి వెళ్ళంగానే మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి అక్కడ కిసాన్ నగర్ రైల్వే గేట్ని క్రాస్ చేసుకొని అదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ రంగనాథ స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ మండపం పేరు వచ్చేసి గొల్ల మండపం అండి. ఇది గుడి ద్వారం ముందరే ఉంటుంది. ఈ గొల్ల మండపం నుంచి మనం నేరుగా పోతే గుడి యొక్క ద్వారం వస్తుంది. గుడి యొక్క ద్వారం నుంచి మనం ఎడం చేతి వైపు తిరిగితే మనకి ఈ గుడి యొక్క మాడవీధి కనిపిస్తున్నది కదా, ఇదే గుడి యొక్క మాడవీధి. ఆ కనిపించేది వచ్చేసి గుడి యొక్క గోపురం. ఇది స్వామివారి ధ్వజస్తంభం అండి. ఈ స్థలం వచ్చి గుడికి వెలుపల పక్క ఉండే ప్రదక్షిణం చేసేదానికి ఉంటుంది. అట్లాగే ఇక్కడే మనకి చాలా దేవుడి ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చి మనకి కళ్యాణ మండపం కూడా ఉంటుంది. లోపల స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ గుడిలో మరొక స్పెషల్ ఏంటంటే ఈ అద్దాల మండపం అండి. ఈ అద్దాల మండపం అసలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని గురించి చూడండి, తెలుసుకుందాం. ఈ అద్దాల మండపం స్పెషాలిటీ గురించి అక్కడ మనకి పనిచేస్తున్న వాళ్ళ అడిగి తెలుసుకుందామండి. ఇక్కడ పైన ఒక కృష్ణుడు ఉన్నాడు కదండి, ఆ మండపం మధ్యలో కృష్ణుడు ఉంటాడు. ఆ కృష్ణుడు మనం ఆ చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనం ఎటు చూస్తే మనం ఆ కృష్ణుడు అటు చూస్తున్నట్టు మనకి కనిపిస్తుందండి. అదేనండి అద్దాల మండపంలోని స్పెషాలిటీ. ఈ అద్దాల మండపాన్ని కట్టించింది ముప్పిరాల నరసింహాచార్యులు గారు. ఇది 1929లో కట్టబడినది. పెయింటింగ్స్ అన్ని తంజావూరు డిజైన్ పెయింటింగ్స్. ఇక్కడే వీళ్ళు వేశారు ఈ పెయింటింగ్స్.
మనకి రూఫ్ మీద కనిపించే ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క దశావతారంలోని అంశము. ఆహా. ఈ గ్లాసెస్ కూడా ఒక స్పెషాలిటీ ఉంది. వీటిల్ని బెల్జియం గ్లాసెస్ అంటారు. వీటిని అప్పట్లోనే ఇక్కడ బెల్జియం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. గుడి చాలా ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. కానీ ఇక్కడ మొత్తం కొత్తగా ఈ అద్దాల మండపం మొత్తం మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా నచ్చింది, అంతా బాగుంది ఇక్కడ గుడిలో. అందరూ వచ్చి విజిట్ చేయాల్సిందిగా. ఈరోజు మా వాడు బర్త్డే. అందరు కమెంట్స్లో హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి, హ్యాపీ బర్త్డే సాయిరామ్ అని టైప్ చేయండి. ఇంకా ఈ గుడి యొక్క గురించి తెలుసుకుంటే, ఇది ఆలయంకు పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని పినాకిని నది అని కూడా పిలుస్తారు. భక్తులు నదీ స్నానం ఆచరించి దైవ దర్శనముకు బయలుదేరుతారు. ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయాల్లో శేషతల్పంపై శయనముద్రలో శ్రీ రంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి దర్శించుకోవచ్చు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణగా భావించుటకు వీలుగా ముఖమండపం నిర్వహించారు. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు ఉంటాయి. శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులో అనువదించాడు. ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం కూడా ఒకటి. ఇది 12వ శతాబ్దానికి చెందిన దేవాలయం. మొదట శ్రీ వైకుంఠంగా పిలిచేవాళ్ళు. తదనంతరం 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం 7 అంతస్తులుగా నిర్మాణమై సుమారు 95 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గాలిగోపురం పై భాగాన బంగారపు పూత పూసిన 7 కలశాలు ఉంటాయి. 7-8 శతాబ్దాల్లో సింహపూరుని ఏలిన పల్లవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈయన పేరే కశ్యప మహాముని. ఇక్కడ తిక్కన మహాభారతం రాశాడు కాబట్టి ఆయనకి గౌరవంగా ఇక్కడ ఆయన విగ్రహం స్థాపించారు. అలాగే మహాకవి తిక్కన గురించి కూడా ఇక్కడ శిలాపథకం వేశారు. ఆ శిలాపథకం కూడా మనం చూడవచ్చు. ఇది మనకి పెన్నా నది తీరాన ఉన్న ఒక గోపురం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు గనుక అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.